హాయ్ ఫ్రెండ్స్, ఒక బల్లెంతో వెనుక నుంచి వచ్చే శత్రువులను పొడిచి ముందున్న వాళ్ళను కత్తులతో చీల్చేసి ఇంతలో కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపింది అమ్మ అనే డైలాగ్ పడగానే అపర కాళిక అవతారం కటౌట్ లో ప్రభాస్, ఈ సలార్ సీన్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజిల్స్ తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇంతకీ ఈ కాటేరమ్మ కథ గురించి మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ద్రావిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆరాధనా దైవంగా మారింది శ్రీ కాటేరి దేవత. నమ్ముకున్న వాళ్లకు అండగా ఉంటూ దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ. దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా తమిళనాడులో కాటేరి అమ్మగా, కర్ణాటకలో కాటేరమ్మగా ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటుంది. పార్వతీదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను కలియుగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తున్నారు. కొన్ని చోట్ల ఊరికి కాపల దేవతగా, మరికొన్ని చోట్ల కులదేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు. కాటేరమ్మ దేవత గురించి జానపద కథ ప్రచారంలో ఉంది. కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి రోజు రాత్రిళ్ళు ఎటో వెళ్ళిపోతుంటుంది. సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుతుంది. ఈ చర్యపై శివుడు పార్వతిని నిలదీస్తాడు. తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుందంటూ పార్వతీదేవి బాధపడుతుంది. ఒకరోజు కైలాసం అడవుల గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు. హఠాత్తుగా కాళీ రూపంలోకి మారిపోయి శవాలను తవ్వి బయటకు తీసి తినే యత్నం చేస్తుంది ఆమె. ఉగ్ర రూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యను సృష్టిస్తాడు. అందులో ఆమె పడిపోయి తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది. ఇకపై ఇలాంటి చేష్టలకు పాల్పడబోనని శివుడికి మాటిస్తుంది. భయంకరమైన ఈ రూపాన్ని గొయ్యలోనే వదిలేసి విధేయురాలైన భార్యగా పార్వతీదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది. అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే కాటేరి దేవతగా చెబుతుంటారు. తనను నమ్ముకున్న వాళ్ళను రక్షించే దయగల దేవతగా, సర్వరోగాల్ని నయం చేసే అమ్మవారిగా వందలాది ఏళ్ల నుంచి పూజలు అందుకుంటుంది కాటేరమ్మ. ఈ దేవతకు జాతరలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. తమిళనాడు, కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తాయి. శివుడి శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతుంటుందని, ఈ కారణం చేతనే ఆమె ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తుందని చెబుతూ కాటేరమ్మను బలిదేవతగా కొలుస్తుంటారు. కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేపాకుల్ని భక్తులు పేర్కొంటారు. నిమ్మకాయలు, ఎర్ర పువ్వులతో పూజిస్తారు. జంతు బలుల్లో కోళ్లను, మేకలనే కాకుండా పందుల్ని కూడా ఒక్కోసారి బలిస్తుంటారు. కులదేవతగాను కాటేరమ్మ దక్షిణ భారతదేశంలో పూజలు అందుకుంటుంది. మద్రాసీ సంస్కృతిలో మద్యం, సిగరెట్లు సైతం సమర్పిస్తుంటారు. మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తుంటారు. కాటేరమ్మ ఉగ్ర రూపంలోనే కాదు, శాంత స్వరూపినిగాను పూజలు అందుకుంటుంది. నీలి రంగు లేదంటే నలుపు రంగు విగ్రహాలని ఎక్కువగా 4 భుజాల దేవతగా, ఒక చేత్తో కత్తి, త్రిశూలం, తామర, గిన్నెతో, మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్ర రూపంలో ఏర్పాటు చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు, శ్రీలంకలోనూ కొన్ని తెగలు కాటేరమ్మను కొలుస్తారు. ట్రినిడాడ్, గుయానా, జమైకా, మారిషస్, సౌత్ ఆఫ్రికాల్లో స్థిరపడిన తమిళ కమ్యూనిటీ ప్రజల నుంచి కూడా పూజలు అందుకుంటుంది కాటేరమ్మ. కన్నడ ప్రజలు కాటేరమ్మగానే కాకుండా రక్త కాటేరమ్మగాను కొలుస్తారు. రోగాలు మాయం చేయడంతో పాటు దుష్టశక్తులను వదిలిస్తుందని నమ్ముతారు. అలా కన్నడ నాట శక్తివంతమైన దేవతగా పేర్కొన్న కాటేరమ్మను ఇలా ప్రభాస్ ఫైట్ సీన్ తో సలార్ ప్రేక్షకులకు రుచి చూపించాడు దర్శకుడు ప్రశాంత్ని.